గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టీస్. మరి ఈరోజు కలవచల్ల గ్రామంలో మనం ఉన్నాం. మామిడి చెట్టుకి మన అగ్రి ప్రొడక్ట్స్ వేయడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. మరి నా వెనకాతలు కనపడుతుంది మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకి పూత అయితే వచ్చింది కానీ పూత నిలబడట్లా. పోయిన సంవత్సరం కూడా పూత బాగా వచ్చింది కానీ పూత నిలబడడం లేదు. ఇప్పుడు మన అగ్రి ప్రొడక్ట్స్, అగ్రి గ్రాన్యూల్స్ కానీ, అగ్రి హ్యూమిక్ కానీ, అగ్రి నానోటెక్ కానీ, అగ్రి 82 కూడా యూస్ చేసి ఈ మంత్ ఏ విధంగా వస్తుందో పూత చూసి, ఈ సంవత్సరం ఏ విధంగా కాపు కాస్తుందో చూసి మళ్ళీ వీడియోలు అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి చూడండి ఫ్రెండ్స్, ఈ మామిడి చెట్టుకి అగ్రి హ్యూమిక్, అగ్రి మాస్, అగ్రి 82, అగ్రి నానోటెక్ పైకి స్ప్రే చేయడం జరుగుతుంది. మరియు అగ్రి హ్యూమిక్ మనం ఇక్కడ మొదట్లో వేయడం జరుగుతుంది. ఈ విధంగా చెట్టు మొదల్లో, మామిడి చెట్టు మొదల్లో ఒక పళ్ళెం తీయడం అన్నది జరిగింది. చెట్టు కూడా చూడండి మీరు, చెట్టు కూడా పూత వచ్చింది, పూత బాగానే వచ్చింది ఈ సంవత్సరం. కానీ నిలబడకపోవడం వల్ల ఈ మామిడికాయలు ఏమీ రావడం లేదు. చెట్టు కూడా చుట్టుపక్కల మొత్తం తీస్తున్నాం. పూత బాగానే వచ్చింది కానీ నిలబడట్లేదు. కాబట్టి ఒకసారి అంతా కూడా చెట్టు వీడియోస్ చేస్తున్నాం చూడండి. అయితే మనం అనుకున్న విధంగానే మొదల్లో మన అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి 82 వేయడం జరిగింది. మరి స్ప్రే చేయడానికి అగ్రి నానోటెక్, అగ్రి హ్యూమిక్, అగ్రి 82 కలపడానికి మరి ట్యాంక్లో వాటర్ వేస్తున్నాం మనం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి మామిడి చెట్టుకి వేయడానికి మనం అగ్రి హ్యూమిక్ ఓపెన్ చేస్తున్నాం. ఇది 15 లీటర్ల ట్యాంక్. ఈ 15 లీటర్ల ట్యాంక్లో మనం 15 to 20 ml మనం వేసుకోవాలి. ఈ మూత 5 ml, ఈ మూత దాదాపుగా 8 ml అలా ఉంటుంది. ఈ మూతలో మనం దీంట్లో వేసుకుని దీంట్లో వేస్తున్నాం. 10 ml ఉంటుంది కాబట్టి ఈ మూత 2 మూతలు మనం వేస్తే ఇంచుమించు 20 ml అయింది. కాబట్టి 20 ml పాటు మనం అగ్రి హ్యూమిక్ మనం దీంట్లో వేసాం. ఇది అయిపోయిన తర్వాత ఇది సహజంగా తయారు చేయబడింది కాబట్టి మనిషికి ఏ విధమైన హాని చేయదు. దీనికి ఎటువంటి మందులు గట్ట ఇది ఇంట్లో కెమికల్స్ ఉండవు కాబట్టి మనం డైరెక్ట్గా చేతికి టచ్ అయినా ఏమీ కాదు, ఒంటి మీద పడినా ఏమీ కాదు. తర్వాత అగ్రి మాస్, లెక్క ప్రకారం అగ్రి మాస్ దీంట్లో వేయాల్సింది ఉంది. అగ్రి మాసే అతి ముఖ్యమైనది. మరి అగ్రి మాస్ 15 లీటర్స్ వాటర్ ట్యాంక్లో 10 ml మాత్రమే వేయాలి మనం. అగ్రి హ్యూమిక్ 20 ml వేయచ్చు, కానీ అగ్రి మాస్ 10 ml వేయాలి, ఎందుకంటే పవర్ఫుల్ ఉంటుంది. ఇది ఇది 5 ml, ఇంకో 5 ml, మొత్తం 10 ml మనం ఈ 15 లీటర్ వాటర్ ట్యాంక్లో వేస్తున్నాం. చెప్పాను కదండి, ఇది కంప్లీట్గా ఆర్గానిక్. ఇది చేతికి తడవడం కానీ ఒంటి మీద పడినా కాసా అసలు ఏమీ కాదు. కాబట్టి ధైర్యంగా మనం వాడుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత అగ్రి నానోటెక్ సూక్ష్మ పోషకాలు, అగ్రి నానోటెక్ని మనం దీంట్లో వాడతాం. ఎందుకు అంటే ఏదైతే సూక్ష్మ పోషకాలు తగ్గి పూత రాలిపోతుందో అవి రాలకుండా ఉండడానికి ఈ అగ్రి నానోటెక్ మనం వాడతాం. అగ్రి నానోటెక్ మనం ఉపయోగించే పద్ధతి, ఇది గ్రాన్యూల్స్ 15 లీటర్ ట్యాంక్లో ఒక 20 గ్రామ్స్ మాత్రం మనం వేస్తాం. ఎక్కువ వేయము. ప్యాకెట్ పెద్దగా ఉంటుంది మనకి, ఇది 1/2 kg ప్యాకెట్, కానీ మనం 20 గ్రామ్స్ వేస్తాం. ఒక లెక్క ప్రకారం 20 గ్రామ్స్ అన్నమాట, అంతే కదా. ఇది 10 ml అని అనుకున్నాం కదా, 10 గ్రామ్స్ ఇంచుమించు. కాబట్టి దీన్ని అగ్రి నానోటెక్ కూడా దీంట్లో ఒక 10 ml మనం వేసేటట్టు $20 grams అగ్రి నానోటెక్. 20 grams అగ్రి నానోటెక్ మనం వేయాలన్నది. దాంతోపాటుగా చివరిగా అతి ముఖ్యమైనది అగ్రి 82. ఈ మూడు మనం వేసినటువంటి 3 పని చేయాలంటే అగ్రి 82 ఖచ్చితంగా కావాలి. అగ్రి 82 20 లీటర్ల ట్యాంకులో 15 మిల్లీగ్రాములు మాత్రమే మనం వేయాల్సి ఉంది. అంటే ఇది దాదాపుగా 3 మూతలు, 5 ml కాబట్టి ఇది 3 మూతలు మనం అగ్రి 82 వేయడం అనేది జరుగుతుంది.
3. సో లీటర్స్ మనం స్ప్రే చేయడానికి కావాల్సినటువంటి 15 లీటర్ల ట్యాంకులో అన్నీ రెడీ చేసుకున్నాం. మనం వాటర్ మిక్స్ చేసుకుని మామిడి చెట్టుకి మనం స్ప్రే చేద్దాం. ఇలా తిప్పుని పట్టుకోవచ్చు. ఇలాగా చూడండి బ్లేడర్స్, మనం ఇంకోటి స్ప్రే చేస్తున్నాం మామిడి చెట్టుకి. పూత ఆల్రెడీ ఉంది, ఉన్న పూత నిలబడాలి అని చెప్పి దాంతోపాటుగా కొత్త పూత రాలేనటువంటి పూత మళ్ళీ రావాలి అని చెప్పి మనం మామిడి చెట్టుకి స్ప్రే చేస్తున్నాం. బాగా పైకి వెళ్ళాలి. ఇంకేం తిరగాలేమో చూడు, ఇంకా అది తిప్పితే పైకి వెళ్తుందేమో. ఇంకా పైకి వెళ్ళాలి. అది ఆ బాగా పై చిటారు కొమ్మకి వెళ్ళాలి. చూడండి లీడర్స్, మామిడి చెట్టుకి మనం స్ప్రే చేస్తున్నాం. అసలు నవంబర్ డిసెంబర్లో స్ప్రే చేస్తే ఈ పాటికి పూత చాలా బాగా వద్దును, కాయలు కూడా బాగా క్వాలిటీ అది వస్తాయి. కొన్ని కారణాల వల్ల డిసెంబర్లో మనం స్ప్రే చేయలేకపోయాం, జనవరిలో స్ప్రే చేస్తున్నాం. అయినా పర్లేదు. దీనికి ముఖ్యంగా చూడండి, స్ప్రే చేస్తున్నటువంటి వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇవి ఆర్గానిక్, మనిషికి హాని చేసేవి కాదు, చెట్లకు కూడా హాని చేసేవి కాదు. ఈ చెట్టుకి ఎటువంటి యూరియా కానీ డిఏపీలు కానీ ఏమి వేయడం లేదు. కేవలం వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ మాత్రం వాడుతున్నాం. కంప్లీట్గా ఈ చెట్టుకి స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. చూడండి లీడర్స్, గమనించండి, చెట్టు పై వరకు స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. గుడ్ మార్నింగ్ లీడర్స్. మరి చూడండి, ఈ చెట్టు ఉంది, మామిడి చెట్టు. మన ఇందాక కొట్టిన చెట్టు కాదు, ఇది వేరే చెట్టు. దీనికి అసలు కొంచెం కూడా పూత అన్నది రాలేదు. ఇది జనవరి నెల వచ్చినా సరే పూత అన్నది రాలేదు. మళ్ళీ పక్కన ఉన్న చిన్న మామిడి చెట్టుకి కొంచెం పూత వచ్చింది, కానీ ఈ చెట్టుకి ఏదైతే ఉందో ఈ చెట్టుకి రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కొట్టినటువంటి మెటీరియల్లో కొంచెం మనం ఈ చెట్టు కూడా కొడుతున్నాం. పూత ఇది ఏ విధంగా పనిచేస్తుందో మళ్ళీ వీడియో తీద్దాం. చూడండి, పైన